ఉన్న దేవుడు నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఘనపరిచి, నిన్ను గొప్ప చేయాలని మంచి ఆలోచన కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నువ్వు ఏం కావాలో అడుగుమంటున్నాడు దేవుడు. యథార్థంగా నువ్వు అడిగితే నా దేవుడు లేదు అనకుండా ఇచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు చాలా మంది నోరు తెరవటం లేదు, ప్రార్థన చేయటం లేదు. దేవుడు చూస్తున్నాడు, కళ్ళు మూయటం లేదు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. దేవుడు మీతో మాట్లాడాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను ఘనపరచాలంటే దయచేసి కళ్ళు మూసుకొని దేవుడి సన్నిధిలోకి పిలుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నువ్వు పరిశుద్ధుడవు నాయనా, నువ్వు నన్ను ఆశీర్వదించే దేవుడు ప్రభువా. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఇది నీ కృప నాయనా. ఇదిగో ఈ రోజు బ్రతికి ఉన్నానంటే కూడా ఇది నీ కృప అయ్యా. నీ కృప లేకపోతే ఈ స్థలంలో నేను ఉండలేను. అనేక శ్రమలు, ఇదిగో కరోనా లాంటి భయంకరమైనటువంటి తెగుళ్ళు భూప్రపంచ దేశాలను వణికిస్తున్నప్పటికీ కూడా ఇదిగో నీ అమూల్యమైనటువంటి కృప, నీ అమూల్యమైనటువంటి ప్రేమ అయ్యా నన్ను బ్రతికించింది నాయన. స్తోత్రం. అందరూ వ్యక్తిగతంగా దేవుని ఘనపరచుదాం. స్తోత్రం, స్తోత్రం. దేవానికి స్తోత్రం. కృపగల దేవానికి స్తోత్రాలు. మేము ఏ పార్టీ వారమునైనా నీకు స్తోత్రాలు అయ్యా. ఏమాత్రము శక్తి లేని వారమయ్యా, ఏమాత్రము బలము లేనటువంటి వారమునైనా ఇదిగో నీ సహాయత స్థితిలో ఉన్నప్పుడు నాయన ఇదిగో నీ కరుణగల హస్తమున ఈ రోజు దీవించిందయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. మానవులు ఏదో చేస్తానని, ఏదో ఇస్తానని ఆశ పెట్టారేమో కానీ ఇదిగో ఎన్నడూ కరిగిపోనిది, ఎన్నడూ తరిగిపోనిది ఇదిగో నాకు, నా కుటుంబానికి మీరు ఇచ్చినారు ప్రభు. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రాణభిక్ష పెట్టినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఈ భయంకరమైన తెగులు సంచరిస్తున్న ఈ భూప్రపంచంలో నేనున్నప్పటికీ లోక మాలిన్యము నన్ను అంటకుండా ప్రభువా, లోకపు స్థితిగతులు నా పైకి రాకున్నట్లుగా నాయన, అంధకార శక్తులు నా కుటుంబాన్ని అంటకుండా ప్రభువా నీ నామములో బంధించినందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు. ఎన్నో రోజుల నుంచి సమస్య చేత బాధపడుతున్నానయ్యా. ఎన్నో రోజుల నుంచి నాయన ఇదిగో నాకున్న శారీరక బలహీనత చేత బాధపడుతున్నానయ్యా. మానసిక రోగము చేత బాధపడుతున్నాను. అది ఈ రోజే, ఇప్పుడే, ఈ స్థలములోనే నా నుంచి దూరమవు పోవును గాక. యేసు నామములో స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా యెహోషువ చెప్పిన రీతిగా ఈ రోజు నువ్వు బాగుపడాలంటే, ఈ రోజు నువ్వు స్వస్థపరచబడాలంటే, ఇదిగో రేపు దేవుని అద్భుత కార్యాలు నువ్వు చూడాలంటే ఈ రాత్రి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలని చెప్పిన దేవుడు నాయన. అవును ప్రభువా, ఈరోజు మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. కూర్చుండుటలో, నిలచుండుటలో, ప్రేమించుటలో, ప్రార్థించుటలో, కూర్చుండుటలో, నిలచుండుటలో, ప్రేమించుటలో, ప్రార్థించుటలో నీలాగే ఉండాలని, నీలాగే నడవాలని, ఆమేన్. నీలాగే ఉండాలని, నీలాగే నడవాలని, ఆమేన్. నీలాగే నడచి, నీలాగే చేసి నీ దరికి చేరాలని, ఆమేన్. నీలాగే చేసి, నీలాగే నడచి నీ దరికి చేరాలని, ఆమేన్. తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలాగా ఉండాలని యేసు నాలో చాలా చాలా ఆశ ఉన్నది. ఆమె జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది. ఆమె పరిశుద్ధతలో
ఉపవాసములో ఉపదేశములమే పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చెయ్యాలని నీ రాజ్యం చేరాలనయా నీలాగే చెయ్యాలని నీ రాజ్యం చేరాలని తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలోన నీలాగా ఉండాలని యేసునాలో ఎంతో ఆశ ఉన్నది జీవితంలో. స్తోత్రమయ్యా. నేను నడిచినా, నేను నిలిచినా, నేను మాట్లాడినా, నా జీవితంలో ఏది చేసినా నీలా ఉండాలని ఉందయ్యా. నాకు నీలా బ్రతకాలని ఉంది ప్రభువా. ఇంతకు మునుపు ఎవరిలాగానో బ్రతకాలనుకున్నా నా జీవితము ఈరోజు నీకు అంకితం చేస్తున్నారయ్యా. నా జీవితంలోనికి రాయేసయ్యా. నా బ్రతుకును మార్చయ్యా, నా స్థితిని మార్చయ్యా, నా ప్రవర్తన మార్చయ్యా. నా జీవితంలో నూతనమైన అభిషేకముతో నింపయ్యా ఈరోజు. హల్లెలూయా, స్తోత్రం. యేసునాలో ఎంతో ఆశ ఉన్నది జీవితంలో నీలాగా ఉండాలని నాలో ఎంతో ఆశ ఉన్నది. తీర్చుమా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలాగా బ్రతకాలని యేసునాలో చాలా చాలా ఆశ ఉన్నది. నా మాట తీరు మారాలి, నా కనుచూపు మారాలి, నా తలంపు మారాలి, నా బ్రతుకు మారాలయ్యా. ఈరోజు నా మాట్లాడుతున్నప్పుడు నాలో ఉన్న కపటము, నాలో ఉన్న కల్మషము, నాలో ఉన్న దోషమంతా కొట్టివేయబడును గాక. ఈరోజు దైవదాసుని మీరు నిలబెట్టబోతున్నప్పుడు నాయన ఏడంతల ఆత్మల అభిషేకంతో నింపు ప్రభువా. నీకు స్తోత్రాలు. దైవదాసులు శామరాజ్ గారిని నిలబెట్టి మీరు మాట్లాడుచు ఉండగా ప్రతి మాటని మాటగా మార్చమని ప్రార్థిస్తున్నాను. విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన అభిషేకము దిగి వచ్చును గాక. ఈ రాత్రి నూతనముగా ఇదిగో క్రిస్మస్ అంటే ఏమిటో ఇప్పటి వరకు మాకు తెలియదు, కానీ ఏదో కేక్ కట్ చేయడము, ఆయన పుట్టాడని పాట పాడుకోవడం, డాన్స్ చేయడం అనుకున్నాం. కానీ ఇదిగో నిజమైన క్రిస్మస్ అంటే ఇది అని ఒక దైవదాసుని మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడబోతుండగా మమ్మల్ని దీవించమని ఓపిక సహనమును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పొందున్నాము తండ్రి. ఆమేన్.